రష్మిక గారి యాక్టింగ్, అలాగే విజయ్ దేవరకొండ గారి కాంబినేషన్. సో ఇలా అయితే మూవీ మొత్తానికి రాబోతుంది. ఏ మూవీ అంటే మాత్రం అదేనండి, ద గర్ల్ ఫ్రెండ్ మూవీ. సో రాహుల్ గారు అయితే డైరెక్ట్ చేస్తూ ఉన్నారు. ఎవరి రాహుల్ గారు అంటే మాత్రం మనకి టీజర్లో కూడా కనబడ్డారనమాట. అంటే అంటారు కదా డైలాగ్, కనబడినట్టు వినబడినట్టు అని. సో ఆ టైప్లో అయితే మనకి బ్యాక్ సైడ్ డీటెయిల్గా గమనిస్తే కనుక ఉన్నారు. అదేనండి, అందాల రాక్షసి మూవీలో లవ్ చేస్తారు కదా లావణ్య త్రిపాఠి గారిని. సో ఆయన అనమాట, ఆయన అయితే డైరెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు కూడా ఆయన మన్మధుడు 2 అని చెప్పి ఒక మూవీని అయితే డైరెక్ట్ చేశారనమాట నాగార్జున గారితో. సో ఆయన డైరెక్షన్ కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. అలాగే ఇప్పుడున్న జనరేషన్ కనెక్టింగ్గానే ఉంటుంది. అలాగే ఓల్డ్ వాళ్ళకి కూడా కొంచెం కనెక్టింగ్ కాన్సెప్ట్స్ అయితే ఉంటూ ఉంటాయి అన్నమాట. మరి ఈ మూవీలో ఎలా ప్లాన్ చేస్తున్నారని మనం వెయిట్ చేసి చూడాల్సిందే. సో బ్యాక్గ్రౌండ్ అయితే మాత్రం విజయ్ దేవరకొండ గారి వాయిస్ ఓవర్తో మొత్తం అంతా కూడా ఇంట్రడక్షన్ చెప్తూ ఉన్నారు. సో మరి ఇది ఒక లవ్ స్టోరీ అని అర్థమవుతూనే ఉంది. కాకపోతే మధ్యలో విడిపోవటము, మళ్ళీ కలవటము, ఇవన్నీ కలిపి అయితే పెట్టారు. రష్మిక గారు కొత్తగా అప్పుడే హాస్టల్కి అయితే వచ్చినట్టుంది, అదే కాలేజ్కి అయితే వచ్చినట్టుంది. సో అక్కడ పెద్దగా తెలిసిందే కదా, ఫస్ట్లో పరిచయం ఉండకుండా భయంగా ఉంటూ ఉంటారు. సో అలా అయితే ఉందన్నమాట. మరి అలాంటి అమ్మాయి ఈయనతో లవ్లో ఎలా పడింది, మరి లవ్లో పడ్డ తర్వాత అసలు జరిగిన సంఘటనలు ఏంటి, అవన్నీ కూడా క్లియర్గా అర్థమయ్యేలా అయితే తీసుకెళ్తూ ఉన్నారు. సో చూద్దాం, ఇంకా టీజరే కాబట్టి ఎక్కువగా డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఇంకా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత, అలాగే మూవీ రిలీజ్ అయిన తర్వాత వాటి రివ్యూస్ కూడా చేద్దాం. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే జస్ట్ ఫ్రీగా సబ్స్క్రైబ్ అని కింద ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.